అయితే సార్ ఇది అంటే నోటిఫికేషన్ పడి కూడా ఒక 1.5 year అవుతుంది. చాలా లాంగ్ ట్రావెల్ ఇది. సో అప్పటి నుంచి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. కొత్తగా మీ కోర్సులో జాయిన్ కావడం వలన స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్ ఏంటి సార్? సో మొన్న ఎగ్జామ్ మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్ కన్నా మనం ఎగ్జామ్ ఫిబ్రవరిలో జరిగింది చూసామంటే జనవరి కరెంట్ అఫైర్స్ అడిగారు ఎక్కువ. ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి మీతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటారు. సార్ మరి ఆన్లైన్లో ఈ కోర్స్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఏవైతే రీసెంట్ చేంజెస్ అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏమి కొత్తవి వచ్చాయి, లేకపోతే ఉమెన్ రిజర్వేషన్ రావడం కానీ, సో న్యూ క్రిమినల్ లాస్ ఏవైతే వచ్చాయో వాటన్నిటిని క్లాస్లో డిస్కస్ అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్లో. హలో, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. ఈ రోజు ఏపీపీఎస్సీ స్టూడెంట్స్ కోసం అమిగోస్ వారు ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ పేరు మిషన్ సక్సెస్. చాలా తక్కువ టైం ఉంది, ఫిబ్రవరి 23కి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంత తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి నోట్స్ చదవాలి అన్నది డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సుదర్శన్ సార్. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. సార్ ఏంటి సార్ ఈ మిషన్ సక్సెస్? సో ఈ మిషన్ సక్సెస్ అనేది స్పెషల్గా ఏబిపిఎస్సి గ్రూప్ 2 వాళ్ళ కోసం డిజైన్ చేసిన టైలర్ మేడ్ ప్రోగ్రామ్ వాళ్ళ కోసమే. ఓకే. ఈ గ్రూప్ 2లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి బాగా బెనిఫిట్ అవ్వాలి, ఈ చేంజింగ్ ట్రెండ్స్ ఏవైతే ఉందో గ్రూప్ 2కి వాటి తగ్గట్టు అడాప్ట్ ఎలా అవ్వాలి అనే ఉద్దేశంతో ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇప్పుడైతే పేపర్ 2 ఉందో ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఉందో అందులో కరెంట్ అఫైర్స్ యొక్క రోల్ చాలా ఎక్కువ ఉంది. సో మేము స్పెసిఫిక్గా కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేస్తూ స్టాటిక్ ఏదైతే ఉందో అది మొత్తం రివిజన్ చేస్తాం అనమాట. సో బేసిక్గా స్టూడెంట్స్ కోసం వాల్యూ అడిషన్, ఎక్స్ట్రా మార్క్స్ వేరే వాళ్ళకంటే మనం ఎలా డిఫరెన్స్ తీసుకొని రాగలుగుతాం అనే విధంగా వాళ్ళ సక్సెస్ వైపు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది అనమాట. అంటే కోర్సును ఎలా డిజైన్ చేస్తారు సార్? ఏంటంటే ఇప్పుడు ప్రిలిమ్స్ లో మనం చూసాము, క్వశ్చన్ పేపర్ చూడగానే స్టూడెంట్స్ దిమ్మ తిరిగిపోయింది. అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వచ్చాయో కూడా వాళ్ళు అసలు అనాలిసిస్ చేయలేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉన్నారు. సో ఆ ప్రిలిమ్స్ పేపర్ ని మనం బేస్ చేసుకొని చూసినట్టయితే ఈ మెయిన్స్ కొరకు మీరు ఈ కోర్సుని ఎలా డిజైన్ చేశారు సార్? సో మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ట్రెండ్స్ మారిపోతున్నాయి ఎగ్జామ్లో. ఒకప్పుడు ఇలాగా గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు మనం మొన్న జరిగిన ఫిబ్రవరిలో మార్చ్లో జరిగిన గ్రూప్ 1 గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయి, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ బేసిక్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్, సో ఏవైతే ఉన్నామో వాటిని స్టాండర్డ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు చిన్న చిన్న ఫ్యాక్ట్స్ అడగట్లేదు. ఒకటి మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎక్కువ, కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. కానీ మన లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మన హైదరాబాద్లో విజయవాడ ఎక్కడైతే ఉంటారో వాళ్ళు ఇంకా పాత మోడల్లో ప్రిపేర్ అవుతున్నారు అనమాట. కానీ ఆ పాత మోడల్స్ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. సో మేము ఆ చేంజింగ్ ట్రెండ్స్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఎంసీకి మల్టీ స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కానీ డైనమిక్ క్వశ్చన్స్ కానీ వాటిలో దృష్టిలో పెట్టుకొని స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఎక్కడైతే స్టూడెంట్స్ వీక్నెస్ ఉందో, ఎక్కడైతే స్టూడెంట్ ఏపీ హిస్టరీ అందరూ చదివేస్తారు, ఇప్పుడు అది ప్రాబ్లం కాదు, యాక్చువల్ ఆ సబ్జెక్ట్ ప్రాబ్లమే కాదు. రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పాలిటీ కానీ ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ ఏవైతే స్టూడెంట్స్కి ఛాలెంజ్ ఉంటుందో ప్రిపేర్ అవ్వడానికి, సో వాటిని స్పెషల్గా ఫోకస్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. సో మీరు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈ కరెంట్ ఈవెంట్స్ అనేది ఈ పేపర్ 2లో చాలా ఇంపార్టెంట్. అలాగే కంప్లీట్గా ఎలా చూసినా కూడా ఒక ఏపీ హిస్టరీని మనం మినహాయిస్తే మిగతా 3 సబ్జెక్ట్స్ కూడా కరెంట్ ఈవెంట్స్ అనేది ఇంపార్టెంట్ సార్. దీనికోసం మీరు స్పెషల్గా ఎలా తీసుకుంటున్నారు ఈ కోర్సులో? ఇప్పుడు ఏమవుతుందంటే మొన్న రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. అందులో సైన్స్ అండ్ టెక్ 30 మార్క్స్ ఉండడం జరిగింది అనమాట. 30 మార్క్స్ సైన్స్ అండ్ టెక్ పేపర్ 2లో ఉంటే ఆ 30 మార్క్స్ లో చాలా మంది స్టూడెంట్స్ కి 5-6 మార్కులు రావడం కూడా కష్టమైంది అనమాట. దానికి కారణం ఏంటంటే ఈ చేంజింగ్ ట్రెండ్స్ కరెంట్ అఫైర్స్ ని అర్థం చేసుకోకపోవడం అనమాట. సో మేము అందుకనేసి ఈ ప్రోగ్రామ్ మెయిన్ పిల్లర్ హార్డ్ రాక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా మనకి 5 చాప్టర్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ పరంగా 5 యూనిట్స్ ఉన్నాయి అనమాట. సో ఈ 5 యూనిట్స్ లో ఒక్కొక్క యూనిట్ లో ఒక్కొక్క సబ్ టాపిక్ అనేది తీసుకొని ఆ సబ్ టాపిక్ సంబంధించి ఏమేమి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి లాస్ట్ 1 year లో, అంటే జనవరి 2024 నుంచి రాబోయే ఎగ్జామ్ ముందు వరకు ఏం టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూసి వాటిని స్పెసిఫిక్ గా నోట్స్ చేసి వాటిని క్లాస్ లో చెప్పడం జరుగుతుంది అనమాట. అలా కరెంట్ అఫైర్స్ చెబుతూనే మేము స్టాటిక్ అనేది రివిజన్ చేయిస్తాము. సో అది స్పెషల్ స్ట్రాటజీ. సో కరెంట్ అఫైర్స్ చెబుతూనే స్టాటిక్ లింక్ చేస్తూ చెప్తాం. ఎందుకు ఇలా చేస్తాం, ఎందుకు అనేది అంటే ఇప్పుడు మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకప్పుడులాగా ఆదిత్య L1 ఎప్పుడు లాంచ్ చేసామని క్వశ్చన్ అడగట్లేదు. సో ఇన్ డెప్త్ గా, సో దాంట్లో సపోజ్ PSLV 57 యూస్ చేస్తున్నా, ఆ PSLVకి సంబంధించిన ఇంజన్స్ కానీ లేకపోతే వాటిలో ఉన్న పేలోడ్స్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ గురించి వాడుతున్నారు. సో మనం ఏంటంటే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ స్టార్టింగ్ 2 రివిజన్ చేస్తాం. సో దీనివల్ల 360 degrees ఆ టాపిక్ గురించి మనం ఒక్కసారి డిస్కషన్ అయిపోయిందంటే ఇంకా క్వశ్చన్ మిస్ కాకూడదు.
ఇంకా క్వశ్చన్ అనేది మిస్ కాకూడదు అనమాట. సో అది నా స్ట్రాటజీ. సో ఇందులో భాగంగా నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇది నాది సెల్ఫిష్ కోర్స్. ఇది ఎందుకు అనుకుంటున్నానంటే సెల్ఫిష్ కోర్స్ అనేది నా మెటీరియల్ లో నుంచి అన్ని క్వశ్చన్స్ రావాలి. ఇది ఎందుకంటే అంత బ్రాడ్ గా నేను కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో బయట మార్కెట్ లో అయితే డిఫరెంట్ ఇష్యూ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉంటాయో లేదా పిఐబి మెటీరియల్ ఉంటాయో లేదా మినిస్ట్రీస్ ఉంటాయో వాటి అన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి కంపైల్ చేసి అన్ని ఇస్తున్నాం. సో నా సెల్ఫిష్నెస్ ఏంటంటే నా దాంట్లో నుంచి అన్ని క్వశ్చన్స్ రావాలి, అంత బ్రాడ్ గా నోట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్లస్ అంత బ్రాడ్ గా క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ అది. మళ్ళీ ఇంకా సెల్ఫిష్ పాయింట్ ఉంది నా దగ్గర, నా స్టూడెంట్సే సక్సెస్ అవ్వాలి. ఇది కూడా నా సెల్ఫిష్ పాయింట్. ఎందుకంటున్నానంటే నేను ఇచ్చే మెటీరియల్ స్టూడెంట్స్ డెఫినెట్ గా బెనిఫిట్ అవుతుంది. సో దానివల్ల మిగతా వాళ్ళకంటే ఒక 10-15 మార్కులు ఎక్కువ వస్తాయి అనమాట. సో ప్రతి ఒక్క మార్క్ వల్ల సర్వీస్ డిసైడ్ అవుతుంది. సో అందుకనేసి ఇంత బ్రాడ్ గా ప్రిపేర్ చేసి నా స్టూడెంట్స్ అందరూ సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అయితే సార్ ఇది అంటే నోటిఫికేషన్ పడి కూడా ఒక 1.5 year అవుతుంది, చాలా లాంగ్ ట్రావెల్ ఇది. సో అప్పటి నుంచి స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. కొత్తగా మీ కోర్సులో జాయిన్ కావడం వలన స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్ ఏంటి సార్? మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ తీసుకొస్తున్నాం. సో మొన్న ఎగ్జామ్ మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్ కన్నా మనం ఎగ్జామ్ ఫిబ్రవరిలో జరిగింది చూసామంటే జనవరి కరెంట్ అఫైర్స్ అడిగారు ఎక్కువ, జనవరి డిసెంబర్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడిగారు. సో మనం 1.5 years ప్రిపరేషన్ ఉన్న కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు కొత్తదనం ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో ఎగ్జామ్ స్టెప్స్ మళ్ళీ ఫిబ్రవరిలో 1 year తర్వాత మళ్ళీ గ్రూప్ 2 మెయిన్స్ ఉంటుంది అనమాట. ఈ 1 year లో చాలా కొత్త కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. సో ఈ కొత్త కరెంట్ అఫైర్స్ అన్నిటిని కూడా మనం అప్డేట్ చేస్తాం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎన్నో రోజుల నుంచి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు, అది వాస్తవం. ఫ్రెషర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, 5 years 10 years నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు గ్రూప్ 2కి. కానీ స్టూడెంట్స్ లో ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్. కరెక్ట్ బుక్ ఏది చదవాలో తెలియదు. ఇప్పటికీ సైన్స్ అంటే చదువుతున్నారు కానీ అది ఒక మిస్టరీగా మిగిలిపోతుంది. ఏ బుక్ చదవాలో ఏ ఏరియా చదవాలో తెలియట్లేదు. సో మేము అందుకని ఏం చేస్తున్నామంటే ఎగ్జామ్ ఓరియంటెడ్, ఎగ్జామ్ లో ఎక్కడైతే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయో వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. సో మాకున్న ఎక్స్పీరియన్స్ తో ఏవైతే క్వశ్చన్స్ ఎగ్జామ్ కి ఇంపార్టెంటో వాటిని సరిగ్గా టచ్ చేస్తూ వాటిని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ రావాలనే విధంగా బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే రివిజన్ కూడా ఉంటుంది. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి సైన్స్ అంటే చదువుంటారు కానీ వాటి అన్నింటిని ఒక దగ్గర తీసుకొని రావడం కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఎందుకంటే ఎవరైతే బాగా రివిజన్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ ఎక్కువ వస్తుంది. ఆ రివిజన్ కూడా మేము క్లాస్లో చేయిస్తాం అనమాట. అయితే సార్ మీరు అంటున్నారు లాస్ట్ 2 months ఎక్కువ వచ్చాయని, కానీ మీరు మిషన్ సక్సెస్ ఏదైతే ఉంది ప్రోగ్రామ్ చూసినట్టయితే November 23rd స్టార్ట్ అయిపోయి ఒక 20 days లో అయిపోతుంది అనుకోండి. అంటే ఐ మీన్ ఎలా చూసినా కూడా December 10th లోపు అయిపోతుంది, 15th లోపు అనుకోండి. ఎగ్జామ్ ఏమో February 23rd ఉంది. సార్ మరి వాళ్ళు లాస్ అవ్వరా సార్? ఎలా కవర్ చేయాలి? మేము ఏంటంటే ఇప్పుడు November 23rd లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ సైన్స్ అండ్ టెక్ స్టార్ట్ చేస్తున్నాము. సో లాస్ట్ 1 year లో ఏవైతే సైన్స్ అండ్ టెక్ డిస్కస్ చేస్తాము, ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, పాలిటీ, ఆ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసి ఒక కోర్స్ కొంతవరకు కంప్లీట్ ఒక స్టేజ్ వరకు కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత జనవరి ఎండింగ్ లో మళ్ళీ ఒక 1 week వాల్యూ యాడెడ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. అంటే లాస్ట్ 3 months లో మళ్ళీ అంటే నవంబర్ నుంచి జనవరి ఎండింగ్ వరకు ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో వాటిని స్పెసిఫిక్ గా మళ్ళీ నోట్స్ చేసి మళ్ళీ క్లాస్ లో డిస్కస్ చేసి మళ్ళీ అదే టైంలో పాత కరెంట్ అఫైర్స్ కూడా మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్ రివైజ్ చేస్తాం అనమాట. అంటే ఒక స్పూన్ ఫీడింగ్ కూడా మేము చేస్తాం. సో స్టూడెంట్స్ కి ప్రతి కరెంట్ అఫైర్స్ గుర్తుండాలి, ఎగ్జామ్ లో రాయాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నాం ఇది. సో ఏ ఒక్క కరెంట్ అఫైర్స్ జనవరి ఎండింగ్ వరకు అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. ఏ పాయింట్ మిస్ కాకుండా ప్రొవైడ్ చేసే బాధ్యత మాది. అంటే మేము స్టూడెంట్ ఫ్రెండ్లీ, స్టూడెంట్కి సక్సెస్ రావాలి, మిషన్ సక్సెస్ రావాలి, మళ్ళీ నా స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశం నాలో డీప్ గా ఉంది. కాబట్టి విల్ డూ అవర్ బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్ అనమాట. అయితే మీరు చెప్పిన ఈ మిషన్ సక్సెస్ కోర్స్ ఏదైతే ఉందో దీని డ్యూరేషన్ ఎంత సార్? సో మేము ఇది November 23rd ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఒక 10 days వరకు సైన్స్ అండ్ టెక్ డైలీ అప్రాక్సిమేట్గా ఒక 2.5 hours 3 hours క్లాస్ ఉంటుంది. అది కూడా ఈవినింగ్ షెడ్యూల్ చేస్తున్నాము, ఎందుకంటే అందరికి అనుకూలంగా ఉండాలనేసి 5 to 8 టైంలో షెడ్యూల్ చేస్తాము. ఆ 5 to 8 టైంలో ఒక 1 week నుంచి 10 days మొత్తం సైన్స్ అండ్ టెక్ ఎన్విరాన్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు చేస్తాము. ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, పాలిటీ సపరేట్గా డీల్ చేస్తాం అనమాట. సో ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ జనవరిలో ఇంకొక 1 week మళ్ళీ వాల్యూ యాడెడ్ క్లాసెస్ అనేది ఉంటాయి. ఆఫ్లైన్ లో జాయిన్ అయిన వాళ్ళకి మీతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటారు. సార్ మరి ఆన్లైన్ లో ఈ కోర్స్ తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? సో ఆన్లైన్ లో వాళ్ళకి కూడా డౌట్ సెషన్ ఖచ్చితంగా పెడతాము. అంటే ఇది ఒక నార్మల్ కోర్సే కాదు, మెటీరియల్ కాదు, మేము గైడెన్స్ కూడా ఇస్తాం అనమాట. స్టూడెంట్స్ స్పెసిఫిక్ గా ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎంత చదవాలి, మెంటర్షిప్ అన్ని చేస్తాం ఈ కోర్సులో. స్టూడెంట్స్ ని అన్ని విధాలుగా గైడ్ చేసి వాళ్ళని సక్సెస్ వైపు తీసుకెళ్లడమే మా ఒక ముఖ్య ఉద్దేశం. ఆన్లైన్ లో తీసుకున్న, ఆఫ్లైన్ లో తీసుకున్న మీ వాల్యూ అనేది యాడ్ అవుతుంది. ఎస్, ఖచ్చితంగా యాడ్ అవుతుంది. వాళ్ళకి మంచి నోట్స్ ఇస్తాం. మార్కెట్ లో ది బెస్ట్ నోట్స్ తీసుకొని రావడానికి మేము ట్రై చేస్తున్నాము. సపోజ్ క్లైమేట్ చేంజ్ మన సిలబస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి,
డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏమైనా అన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చి కంపైల్ చేసి స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఇస్తాము, ప్లస్ దాన్ని మేము రివిజన్ చేయిస్తాము క్లాస్లో. సో మీరు ఒక్కసారి క్లాస్ అటెండ్ అయ్యారంటే డెఫినెట్గా ఆ టాపిక్ సంబంధించి మొత్తం కవర్ అవుతుంది. సో ఈ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఆ పేపర్ 2 మొత్తం కవర్ చేస్తాము. అదే పేపర్ 1లో పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కవర్ చేస్తాం. అయితే పాలిటీ అండ్ ఎకానమీలో చూసినట్టయితే లాస్ట్ 2-3 ఇయర్స్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాలిటీలో చాలా చేంజెస్ వచ్చాయి. చట్టాలు కానీ వీటిపైన ఏమైనా స్పెషల్ ఫోకస్ ఏమైనా ఉంటుందా సార్? డెఫినెట్గా ఏవైతే రీసెంట్ చేంజెస్ అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏమి కొత్తవి వచ్చాయి, లేకపోతే ఉమెన్ రిజర్వేషన్ రావడం కానీ, సో న్యూ క్రిమినల్ లాస్ ఏవైతే వచ్చాయో వాటన్నిటిని క్లాస్లో డిస్కస్, అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్లో డీటెయిల్ డిస్కషన్ ఏమి ఉండదు. మళ్ళీ దాని గురించి గంటలు చెప్పడం ఏమి ఉండదు. ఎగ్జామ్ పాయింట్ ఏవైతే ఫ్యాక్ట్స్ అవసరమో ఆ రిలవెంట్ ఫ్యాక్ట్స్ వరకు ఖచ్చితంగా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో చాలా క్రిస్ప్ గా ఉంటుంది, రివిజన్ ఓరియంటెడ్ లో ఉంటుంది, కొంచెం క్విక్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే మీ ప్రిపరేషన్ టైం డిస్టర్బ్ చేయడం మా ఉద్దేశం కాదు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తాన్ని ఒక చోట తీసుకొచ్చి మీకు అర్థమయ్యేటట్టు చెప్పి దాన్ని రివిజన్ చేయించడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఎకానమీ ఇంతకుముందు 150 మార్క్స్ ఉండేది, దాన్ని స్ప్లిట్ చేసి 75 మార్క్స్ తెచ్చారు. సిలబస్ లో పెద్ద చేంజెస్ ఏం లేవు. సో ఆల్మోస్ట్ అదే సిలబస్, 150 మార్క్స్ సిలబస్ 75 కి తీసుకొచ్చారు. అంటే వీళ్ళకి చదవడం కష్టము, 75 మార్క్స్ ని గెయిన్ చేయాలన్నా కూడా కష్టమే సార్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీ కోర్స్ అనేది వాళ్ళకి చాలా బెస్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఎంతవరకు అవసరం అదే చదవగలుగుతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు అదే ఏది చదవాలనేది మీరే చెప్తారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం సింపుల్ అయిపోతుంది కదా సార్. ప్రాబ్లమ్ మార్కెట్ లో ప్రాబ్లం ఏంటంటే సరైన గైడెన్స్ లేకపోవడం, స్టూడెంట్స్ కి ఏం చదవాలో తెలియకపోవడం అనమాట. అంటారు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి చదువుతున్నాం కదా, ఎందుకు ర్యాంక్ రావట్లేదు, లేదా ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది, దానికి కారణం ఇదే. యాక్చువల్లీ వాళ్ళకి ఎంత చదవాలో తెలియదు. కొంతమంది 4-5 నెలలు వచ్చి ర్యాంక్ ఒకటి వెళ్ళిపోతారు అనమాట. ఎన్నో ఇక్కడ కొంతమంది 10-20 పుస్తకాలు చదువుతారు. ఎన్ని బుక్స్ చదవడం కాదు. యాక్చువల్లీ కరెక్ట్ కంటెంట్ ని క్యాచ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మేము సపోజ్ మనకి పేపర్ 2 150 మార్క్స్ అంటే ఖచ్చితంగా నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను 100 మార్క్స్ అనే మన డిస్కషన్ లో నేను చూస్తున్నాను అనమాట. నేను అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఎందుకంటే అంత కాంప్రహెన్సివ్ గా కవర్ చేయడం అనేది నా టార్గెట్ అనమాట. 150 వస్తే నేను చెప్పను, కానీ 100 క్వశ్చన్స్ ఎగ్జామ్లు ఏవైతే వస్తాయో వాటిని ఖచ్చితంగా డైరెక్ట్ టచ్ చేస్తాం. మిగతా 50 క్వశ్చన్స్ కూడా మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయ్యే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ప్లస్ ఏంటంటే నాకు తెలిసి నా పర్సనల్ అజంప్షన్ ప్రకారం ఏపీ హిస్టరీ అందరు రాస్తారు. పాలిటీ రిలేటివ్ గా ఈజీ. డిసైడింగ్ ఫ్యాక్టర్ స్టూడెంట్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ పేపర్ 2 అదే మేము టచ్ చేయడం జరిగింది అనమాట. అందులో సైన్స్ అంటే నేను మీకు చెప్పినట్టు ఇంతకు ముందు గ్రూప్ 1 ఎగ్జామ్ మన ప్రిలిమ్స్ జరిగితే 30లో 5 మార్కులు రావడం కష్టమైంది. ఇది నేను చెప్పింది ఫ్యాక్ట్. విత్ నెగిటివ్ మార్క్స్ అన్ని పోయినా 5 మార్క్స్ రావడం కూడా కష్టమైపోయింది అనమాట. ఈ రోజు సైన్స్ అంటే ఇట్లా 75 అయితే మీరు చూడండి స్టూడెంట్స్ 20 రావడం కూడా కష్టమైంది ప్రిపేర్ కాకపోతే. ఎవరైతే బాగా ప్రిపేర్ అయితే 50 కూడా వస్తాయి. మళ్ళీ కొత్త సబ్జెక్ట్. సో ఇది క్లియర్ డిఫరెన్స్. ఎందుకంటే లాస్ట్ ప్రిలిమ్స్ లో కూడా ఈ సమస్య వచ్చింది వాళ్ళకి. ఇండియన్ సొసైటీ అనేది వాళ్ళకి కొత్తగా సబ్జెక్ట్ యాడ్ అయింది, అక్కడే చాలా మంది ఫెయిల్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే ఇండియన్ సొసైటీని గ్రహించలేకపోవడం. అంటే లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొత్త సిలబస్ తెలుసుకోలేకపోవడం, ఏం ప్రిపేర్ అని. కొంతమంది సడన్ గా యూపీఎస్ ప్రిపరేషన్ చూస్తారనమాట. ఇప్పుడు చాలా పేపర్స్ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారుతున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు డీప్ గా చదువుకొని వస్తారు అనమాట. కానీ మన లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవన్నీ తెలియకపోవడం వల్ల మిస్లీడ్ అయిపోయి మార్కెట్ లో ఏదో ఒక బుక్ వస్తుంది, ఆ బుక్ బట్టి కొట్టుకుని వెళ్ళిపోతున్నారు అనమాట. అది కరెక్ట్ పద్ధతి కాదు. అందుకే సక్సెస్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది అనమాట. సక్సెస్ అనేది హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ మీద వస్తుంది. యాక్చువల్లీ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ తోనే పోటీ పడాలి అంటే మన లోకల్ స్టూడెంట్స్ కి ఈ కోర్సు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటారు. ఇప్పుడు నిజంగానే హానెస్ట్ గా నేను చూసిన అబ్జర్వేషన్ ప్రకారం మొన్న గ్రూప్ 2 ర్యాంక్స్ మనం చూసాను. లాస్ట్ 2018లో వచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ చూస్తే 10లో 8 మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. అంటే ఒక్కసారి యూపీఎస్సీ మెయిన్స్ రాసిన వాళ్ళే ఉన్నారు. కారణం ఏంటంటే చేంజింగ్ డైమెన్షన్స్ ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది ఇప్పుడు అందులో సైన్స్ అంటే వచ్చి ఇంకా ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్. ఇది తెలుసుకోలేక మార్కెట్ లో ఏదో బుక్ చదువుకొని అదంతా కంప్లీట్ అయింది అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, గ్రూప్ 1 ఏపీఎస్సీ గ్రూప్ 1 2024లో జరిగిన ప్రిలిమ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక్కసారి ఆ సైన్స్ అండ్ టెక్ పేపర్ స్టూడెంట్స్ అందరూ చూసి చదివి అనాలిసిస్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఈ టైప్ ఆఫ్ నార్మల్ ప్రిపరేషన్ వర్కౌట్ అవ్వదు, ఇలా చేస్తే మార్క్స్ రావు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో అందుకని వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చి సైన్స్ అంటే ఏం చదవాలి అది అడుగుతుంటారు. మనం చెప్పిన వాళ్ళు గ్రహించే పరిస్థితిలో కూడా లేరు. ఎందుకంటే మనం మెటీరియల్ ఇచ్చినా ఆ మెటీరియల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏదో బయట ఏదో దొరికే మ్యాగజైన్స్, లోకల్ మ్యాగజైన్స్ అవుతున్నారు. లోకల్ మ్యాగజైన్స్ వర్కౌట్ అవ్వవు. నో మోర్. మీరు పాత క్వశ్చన్స్ చూడండి, నో మోర్. వాళ్ళు స్టాండర్డ్ పిఏబి నుంచి వస్తున్నారు, మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అడుగుతున్నారు. కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సెక్టార్కి, న్యూక్లియర్ ఎనర్జీ కానీ లేకపోతే స్పేస్ కానీ అలాంటివి అడుగుతున్నారు. అవి స్టూడెంట్స్ అర్థం చేసుకునే పరిస్థితులు లేరు చాలా మంది అని నా ఒపీనియన్. సో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇది ఒక మార్గదర్శక అవుతుంది. మనం లాంచ్ చేసే కోర్సు వాళ్ళకి బెనిఫిట్, రేపు ఖచ్చితంగా వాళ్ళని సక్సెస్ పాత్ వైపు తీసుకెళ్తుంది అనమాట. ఇవాళ ఇన్ని సంవత్సరాలు చదివింది వేరు, ఇప్పుడు మన కోర్సులో చూసేది వేరు. అదైతే మేము కాన్ఫిడెంట్గా చెప్పగలం.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. మీ మిషన్ సక్సెస్ కోర్స్ ఏదైతే ఉందో స్టూడెంట్ కి హెల్ప్ఫుల్ గా ఉండాలి, వాళ్ళు సక్సెస్ అవ్వాలి, ఆ సక్సెస్ లో మీరు భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా, డెఫినెట్ గా, ఖచ్చితంగా నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను. స్టూడెంట్స్ కి వాళ్ళకి ఏదైతే కావాలో మన కోర్సు కంప్లీట్ హానెస్ట్ గా నేను స్టూడెంట్స్ కి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ బెనిఫిట్ వాళ్ళు నిజంగా సక్సెస్ పాత వైపు వెళ్ళి నా స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారని నేను చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.